ఈ రోజు మనం ధైర్యంగా పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. నిజం చెప్పండి, మీలో ఎంతమంది న్యూ ఇయర్ కి రిజల్యూషన్ తీసుకుని ఆ మరుసటి రోజే దాని గురించి మర్చిపోయి ఉండుంటారు? నేనున్న ఆ లిస్ట్ లో. నేను కూడా చాలా సార్లు అలాగే చేస్తాను. మనందరికీ కళలుంటాయి, మనందరం కళలు కంటాం. కానీ ఆ కళల్ని మనలో ఎంతమంది గోల్స్ గా కన్వర్ట్ చేసుకుంటున్నారు? చాలా తక్కువ మంది. ఆ గోల్స్ ని ఎంతమంది అచీవ్ చేస్తున్నారు? ఇంకా చాలా తక్కువ మంది. ఏంటంటారు? అచీవ్ చేసే వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్, మనం గోల్స్ పెట్టుకుంటే కాదు, దానికంటూ ఒక క్లియర్ సిస్టమ్ ఉంటే దాన్ని అచీవ్ చేయటం కూడా ఈజీ అవుతుంది. మనం ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్ అన్నిటినీ వైప్అవుట్ చేసేసి క్లియర్ సిస్టమ్ మనం డిస్కస్ చేసుకుని మన గోల్స్ మనం సెట్ చేసుకుందాం. ఎందుకు మన గోల్ అచీవ్ చేయలేమో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైఫ్ చేంజింగ్ లెసన్ అవుతుంది. సింహం వేటకెళ్ళినప్పుడు 2 జింకలు వెంట పడుతుందా? కాదు, ఒకటే జింక వెంట పడుతుంది. ఎందుకంటే రెండిటి వెంట పడితే 2 తప్పించుకుంటాయి. కాబట్టి మనం కూడా అంతే. 100 విషయాల మీద ఒకేసారి ఫోకస్ చేస్తే మనం ఒక్కటి కూడా అచీవ్ చేయలేం. గోల్స్ ఎప్పుడు సింగిల్ గా, ఇండివిజువల్ గా, ఫోకస్డ్ గా ఉన్న గోల్స్ మాత్రమే అచీవ్ అవుతాయి. ఒక్క గోల్ పెట్టుకోండి. ఆ ఒక్క గోల్ ని అచీవ్ చేయడానికి మీ ఫోకస్ మొత్తం ఆ గోల్ మీదే పెట్టండి. ఒక రచయిత ఒక స్టోరీ రాసుకుంటున్నారంట. ప్రతిరోజు పొద్దున్నే లేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆయన ఒక గార్డెన్ కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆయన స్టోరీ ఆయన రాసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రాసుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒక రోజు భోజనానికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ఆయనకి భోజనం పెట్టారంట. భోజనం చేస్తూ ఆయన తల పైకెత్తి వాళ్ళ అమ్మగారిని చూసి, ఈ రోజు కూరలో ఉప్పేయలేదమ్మా అని చెప్పారంట. ఆవిడ నవ్వి, నువ్వు రాస్తున్న కథ కంప్లీట్ అయిందా రాయటం అని అడిగారంట. అప్పుడు ఆ రచయిత ఆశ్చర్యపోయి, నీకెలా తెలుసు అని అడిగాడు. గత నెల రోజుల నుంచి కూరలో నేను రోజు ఉప్పు వేయట్లేదు, కనీసం నువ్వు అది గమనించట్లేదు, ఈ రోజు నువ్వు ఉప్పు వేయలేదు అన్న విషయం గమనించావు అని. ఆయన ఫోకస్ అంతా ఆయన రాస్తున్న స్టోరీ మీద ఉంది. కంప్లీట్ ఫోకస్ ఒక్క దాని మీదే ఉంది. ఆయన తింటున్న తిండి మీదో మరొక దాని మీదో ఫోకస్ లేదు. గోల్ సెట్టింగ్ అంటే అలా ఉండాలి. ఒకే ఒక గోల్ పెట్టుకుని మీ ఫోకస్ మొత్తం ఒక దగ్గరకు తీసుకుని వస్తే మీరు అనుకున్న పని డెఫినెట్ గా జరిగి తీరుతుంది. ఒకేసారి 2 పిట్టల్ని కొట్టాలనుకుంటే 2 ఎగిరిపోతాయి. ఒకటే ఫోకస్ పెట్టుకుని దాని మీదకి దూసుకుని వెళ్ళండి. మీ గోల్ ఏదైనా సరే దాన్ని ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ లో మీ గోల్ ని స్పష్టంగా మీ చేత్తో మీరు స్వయంగా రాయండి. రాస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా? మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. 1985 లో జిమ్ క్యారీ అనే ఒక యాక్టర్ స్ట్రగ్లింగ్ డేస్ ఆ టైంలో ఆయన నమ్మకాన్ని స్ట్రాంగ్ గా పెట్టుకోవడం కోసం తనకి తనుగా ఒక $10 million కి చెక్ రాసుకొని ఆ చెక్ ని తన పాకెట్ లో పెట్టుకుని ప్రతిరోజు క్యారీ చేసేవాడు. ఆ చెక్ మీద ఆయన 10 years తర్వాత డేట్ వేశాడు, 1995 అని. ప్రతిరోజు ఆ చెక్ చూసుకునేవాడు. ఆ తర్వాత అతను యాక్టర్ గా సక్సెస్ఫుల్ అయ్యి 1995 లో అతనికి ఒక మూవీలో వచ్చిన రోల్ కి అతనికి $10 million రెమ్యూనరేషన్ వచ్చింది. రాసిన గోల్స్ కి ఉండే శక్తి అది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఒక రీసెర్చ్ పేపర్ క్లియర్ గా గోల్స్ రాయటంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్పింది. 3% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ గోల్స్ ని వాళ్ళు క్లియర్ గా ఒక పేపర్ మీద రాసుకున్నారు. 13% ఆఫ్ దెమ్ కి గోల్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద రాయలేదు. మిగతా వాళ్ళకి అసలు గోలే లేదు. కొంతకాలం తర్వాత ఆ రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే, ఈ 3% ఆఫ్ ద పీపుల్ గోల్స్ ఎవరైతే పేపర్ మీద రాశారో వాళ్ళు 10 times మోర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. గోల్స్ మీ బ్రెయిన్ లో కాదు, పేపర్ మీద పెట్టండి. క్లియర్ గా పేపర్ లో రాయండి. పేపర్ మీద రాసిన గోల్స్ మ్యాజిక్ లా పనిచేస్తాయి. మీకు నిత్యం రిమైండ్ చేస్తాయి మీరు ఏ డైరెక్షన్ లో నడుస్తున్నారో. మీకు అది కాన్స్టెంట్ రిమైండర్ లాగా పనిచేస్తుంది. గోల్ ఇన్ యువర్ హెడ్ ఇస్ అ విష్, బట్ గోల్ ఆన్ పేపర్ ఇస్ అ ప్రామిస్. ఎగ్జామ్స్ ముందు 2 స్టూడెంట్స్ వాళ్ళ టీచర్ తో మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒక పిల్లాడు, నేను ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలి, ఈ ఎగ్జామ్స్ లో నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అన్నాడు. రెండో పిల్లాడు, ఈ ఎగ్జామ్స్ లో నాకు 95% రావాలి, దానికోసం నేను వీక్లీ ఒక 5 పేపర్స్ సాల్వ్ చేస్తాను అని చెప్పాడు. వాళ్ళిద్దరిలో ఎవరు ఆ గోల్ అచీవ్ చేసి ఉంటారు? స్పెసిఫిక్ గా క్లియర్ గా చెప్పిన అతను అచీవ్ చేశాడు. గోల్స్ ఎప్పుడు క్లియర్ గా ఉండాలి. ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పటి లోపు చేయాలి అన్నది క్లారిటీగా క్లియర్ గా ఉండాలి. క్లారిటీ అట్రాక్ట్స్ యాక్షన్. మనం క్లియర్ గా ఉంటే, మన గోల్స్ తో మనం క్లియర్ గా స్పష్టంగా రాసుకుని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. ఎన్ని వీడియోస్ చేయాలి పర్ వీక్, ఎన్ని షార్ట్స్ చేయాలి పర్ వీక్,
ఎంత టైం లోపు చేయాలి, నా టార్గెట్ ఏంటి అని క్లియర్ గా పెట్టుకుని ఉంటే మన గోల్ ని మనం అచీవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది ఎలాంటి గోల్ అయినా కానివ్వండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ హెల్త్ గోల్. మనం చూస్తూ ఉంటాం ఇన్ని కేజెస్ వెయిట్ తగ్గాలి అని అనుకుంటారు, బట్ దాని మీద వర్క్ చేయరు. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయండి, 6 months లోపు నేను 5 kgs వెయిట్ తగ్గాలి, ఫస్ట్ 1 month లో 1 kg వెయిట్ తగ్గాలంటే నేనేం చేయాలి. మీరు చిన్నదైనా పెద్దదైనా ఇంత క్లియర్ గా మీ గోల్స్ మీరు మెన్షన్ చేసుకుంటే అచీవ్ చేయడం ఈజీ అవుతుంది. మీ గోల్స్ మీరు చిన్న చిన్న స్టెప్స్ కింద బ్రేక్ చేసుకోండి, డైలీ యాక్టివిటీ కింద డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్త్ గోల్ పెట్టుకున్నారా, ఈ రోజు దానికోసం ఈ రోజు మీరు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, ఒక 1 month లో ఏం చేయాలి, మీ టార్గెట్ ఏంటి, ఎప్పటికి రీచ్ అవ్వాలి. ఒకవేళ మీది ఫైనాన్షియల్ గోలా, దానికోసం ఈ రోజు మీరు ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 20 crores తో రిటైర్ అవ్వాలి అనుకున్నారు, దానికోసం ఈ రోజు మీరు చేయవలసిన పనులేంటి. స్కిల్ డెవలప్ చేసుకోవాలా, దానికోసం మీరు ఏదన్నా నేర్చుకోవాలా, ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఎంత డ్యూరేషన్ లో నేర్చుకుంటున్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలా, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఏ టైం కి స్టార్ట్ చేస్తున్నారు, ఈ రోజు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఒక 1 year లోపు, ఒక 2 years లోపు మీ ఇన్వెస్ట్మెంట్ ని ఏ పర్సంటేజ్ లో మీరు పెంచుకోగలరు. ఇలా చిన్న చిన్న స్టెప్స్ చేసుకుంటే మీ మెయిన్ గోల్ అచీవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీ గోల్స్ మీరు బాగా నమ్మిన ఫ్రెండ్ తోనో ఫ్యామిలీతోనో షేర్ చేసుకోండి. దే విల్ బి యువర్ అకౌంటబిలిటీ పార్ట్నర్. మీరు ఎప్పుడైనా టైర్డ్ అయిపోయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మనం గోల్స్ పెట్టుకొని అది ఎవరితో షేర్ చేయకుండా ఉంటే మనం తొందరగా క్విట్ చేస్తాం. అదే మనం ఫ్రెండ్ తోనో ఫ్యామిలీతోనో షేర్ చేసుకుని ఉంటే we will keep discussing. మనం టైర్డ్ అయినప్పుడు వాళ్ళు మన పుష్ చేయడానికి ఉంటుంది, ఇద్దరు కలిసి వర్క్ చేయడానికి ఉంటుంది, ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. సో డెఫినెట్లీ హ్యావ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్ విత్ యూ దట్ విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ గోల్స్ వెరీ క్విక్. ఒంటరిగా నడిస్తే మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ, అదే జంటగా నడిస్తే ఇద్దరు కలిసి ఫినిష్ లైన్ క్రాస్ చేయొచ్చు. మీ గోల్స్ ని మధ్య మధ్యలో రివ్యూ చేసుకుంటా ఉండండి, అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి. మనం ఒక గోల్ పెట్టుకుని మనం వెళ్తున్న డైరెక్షన్ కరెక్ట్ కాదు అనిపించినా, చిన్న చిన్న చేంజెస్ చేయాలి అనిపించినా అది చేయటానికి రెడీగా ఉండండి, ఉన్న దగ్గరే ఉండొద్దు. అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేసినప్పుడు 97% ఆఫ్ ద టైమ్స్ అది ఆఫ్ కోర్స్ వెళ్ళిందంట. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ తో ఫైనల్ గా మూన్ మీద ల్యాండ్ అయింది. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవసరం. స్టార్టింగ్ లో మనకి క్లారిటీ లేకపోవచ్చు, మనం కొన్ని డెసిషన్స్ తీసుకుని ఉండొచ్చు. అవసరం అనిపించినప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడంలో తప్పులేదు. మీ గమ్యం, మీ టార్గెట్ ఫిక్స్ అయ్యే ఉంది, కానీ మీరు నడుస్తున్న పాత్ కరెక్ట్ కాదు అనిపిస్తే, మీరు నడుస్తున్న పాత్ మార్చుకోవాల్సిన అవసరం వస్తే మీ పాత్ ని, మీ డైరెక్షన్ ని చేంజ్ చేసుకోండి. మీ గోల్ ని చేంజ్ చేయట్లేదు, మీరు మీ డైరెక్షన్ ని చేంజ్ చేస్తున్నారు. మీ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవడానికి డిఫరెంట్ పాత్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీ మార్గాన్ని మార్చుకోండి, క్విట్ చేయొద్దు. మన గోల్స్ ఆర్ నాట్ జస్ట్ డ్రీమ్స్. మనం వాటిని క్లియర్ గా రాసుకుంటున్నాం, మనకొక క్లారిటీ ఉంది, స్టెప్ బై స్టెప్ దాన్ని డివైడ్ చేసుకుంటున్నాం, ఫోకస్డ్ గా ఉన్నాం. ప్రతిరోజు మన డ్రీమ్స్ ని అచీవ్ చేయడం కోసం మనం దానికి కొంచెం వాటర్ పోస్తూ ఉన్నాం విత్ కన్సిస్టెన్సీ. ఆర్ యూ రెడీ టు సెట్ యువర్ గోల్స్? స్టార్ట్ టుడే. ఈ రోజే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. గుడ్ లక్ టు యూ. బై.